తెలంగాణ రాజకీయంగా మీడియా వర్గాల్లో సంచలనం రేపినటువంటి ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్టు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్లను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు చేసినటువంటి అభ్యర్థనను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఇద్దరు జర్నలిస్టులకు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఎన్టీవీ వర్గాల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాజకీయంగా మీడియా వర్గాల్లో సంచలనం రేపినటువంటి ఎన్టీవీ జర్నలిస్ట్ అరెస్టు కేసులో మరో కీలక పరిణామం జరిగింది. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్లను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు చేసినటువంటి అభ్యర్థనను నాంపల్లి క్రిమినల్ కోర్టు తిరస్కరించింది. అదే సమయంలో ఇద్దరు జర్నలిస్టులకు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఈ తీర్పుతో ఎన్టీవీ వర్గాల్లో ఉపశమనం వ్యక్తమవుతోంది.